కల్కీస్ కిచెన్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి. న్యూ రెసిపీస్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ని నొక్కండి. అట్లాగే ఎట్లా ఉందో రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కీ కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ కాలీఫ్లవర్తో మసాలా గ్రేవీ. కాలీఫ్లవర్ కర్రీ రకరకాలుగా చేస్తారు కదా, ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. రోటీ, పూరి, చపాతీ, రైస్ ఐటమ్స్లోకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్దాం. ఈ కర్రీ కోసం నేను 500 గ్రామ్ కాలీఫ్లవర్ తీసుకున్నాను. మీడియం సైజులో ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక పాత్ర తీసుకుని ముక్కలు ములిగేలాగా నీళ్లు వేసి దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ లో ఆ వాటర్ మరగనివ్వండి. మరుగుతున్న నీటిలో కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి జస్ట్ 2 మినిట్స్ 2 పొంగులు రాగి 2 మినిట్స్ తర్వాత ఇట్లా స్ట్రైనర్ లో వడగట్టేయండి. ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ లో హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేగనివ్వండి. అట్లాగే ఒక 4 పచ్చిమిర్చిని కూడా చీల్చుకుని వేయించుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1/2 కప్పు ఫ్రెష్ పెరుగు తీసుకోండి. దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, మీ టేస్ట్కు తగ్గట్టు సాల్ట్, ఇవన్నీ వేసి కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఈ మసాలాలు వేయడం వల్ల పెరుగు కూర ఉడికేటప్పుడు వేసినా కూడా విరగకుండా బాగుంటుంది. మిక్స్ చేసిన ఈ పెరుగు మసాలాని ఒక పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. తర్వాత కొద్దిగా టమాటా ముక్కలను కూడా వేసి కొంచెం మగ్గిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసి ఒక్కసారి జాగ్రత్తగా ముక్కలు విడిపోకుండా మొత్తం అన్ని మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వండి. 3 మినిట్స్ తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగు మసాలాని కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా ఒక్కసారి జాగ్రత్తగా తిప్పి మరొక 2 మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. 2 మినిట్స్ తర్వాత సరిపడా వాటర్ వేసి మూత పెట్టి ఒక 8 to 10 మినిట్స్ ఉడకనివ్వండి. 8 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కన్సిస్టెన్సీ ఇట్లా ఉంది. మరొక 2 మినిట్స్ గ్రేవీ చిక్కబడేంత వరకు ఉంచండి. 10 మినిట్స్ తర్వాత గ్రేవీ చిక్కబడింది. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి. కొద్దిగా కసూరి మేతి వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, గుమగుమలాడే కాలీఫ్లవర్ మసాలా గ్రేవీ రెడీ. పెరుగుతో చేసిన కర్రీ కాబట్టి డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కల్కీ కిచెన్ తెలుగులో తప్పకుండా కామెంట్ చేయండి. చాలామంది చూసి వదిలేస్తున్నారే కానీ లైక్, కామెంట్ చేయడం లేదు. దానికి మీకు డబ్బులేమీ ఖర్చు అవ్వండి, ఫ్రీనే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు లైక్ చేయడం వల్ల మరెన్నో మంచి మంచి వీడియోలు తయారు చేయడానికి మాకు ఉత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అట్లాగే వీడియోస్ చూస్తున్నప్పుడు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.